హలో అండి, నేను మీ నిషిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మినీ వ్లాగ్ అనమాట. నేను పాయసంలో వాడే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తున్నాను. చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను డైరీ మిల్క్ చూపిస్తున్నాను కదా, డైరీ మిల్క్ వేస్తారు ఏంటి పాయసంలో అనుకోకండి. అది నాకు ఆ రోజు నా బర్త్డే అనమాట. మా వారు నాకు ఫస్ట్ టైం ఒక తెలియని గిఫ్ట్ ఇచ్చారు, అది కూడా డైరీ మిల్క్. సో అది నేను అందుకని అక్కడ చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాయసం ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నెలోకి చిక్కని క్రీమ్డ్ మిల్క్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. నేనైతే ఇక్కడ ఆవు పాలతో చేస్తున్నాను పాయసం. సో దేవుడికి నైవేద్యం పెట్టాలన్నా కానీ, అలాగే మనకి ఇంట్లో ఏదైనా స్పెషల్ గెస్ట్స్ వచ్చినప్పుడు పాయసం చేయాలన్నా కానీ ఇలా చేయండి, చాలా బాగుంటుంది. పాలు అనేది స్టవ్ మీద పెట్టేసిన తర్వాత కొద్దిగా రైస్ తీసుకొని నేను మిక్సీ చేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. సో ఇది సీక్రెట్ అనమాట. నిజంగా ఒక్కసారి ఇలా చేయండి. అన్నంగా ఉంది అంటే పాయసం రుచి ఉండదు. నేను ఏంటంటే స్పెషల్గా చేసేటప్పుడు ఇంకొకలా చేస్తాను. ఇప్పుడు వండేసిన అన్నంతోనే పాయసం చేస్తున్నాను అనమాట. అందుకని కొద్ది మిక్సీ చేసుకొని నార్మల్ రైస్ మిక్స్ చేసామంటే పాయసం టెక్చర్ బాగుంటుందండి, అందుకని చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటి, బెల్లాన్ని 1/2 కప్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసి, ఇక్కడ ఒక పక్క ఏమో పాలు అయితే కాగుతున్నాయి, అలాగే ఇంకొక పక్క బెల్లం కూడా మెల్ట్ అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఒక రోల్ తీసుకోండి. మనం ఇందులో అప్పటికప్పుడు కచ్చాబచ్చిగా ఒక 3 యాలకులు అలాగే కొన్ని మిరియాలు వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అక్కడక్కడ తగిలేటప్పుడు కొంచెం ఘాటు కానీ. ఇవే కాదన్నమాట సీక్రెట్ ఇంగ్రీడియంట్. అసలు ఎవ్వరికీ తెలియదండి. నాకు ఎలా తెలుసు అంటే, మేము మా పాపకి ఓం శాంతి వీడియో మీరు చూసే ఉంటారు, అన్నప్రాసన చేసిన ఓం శాంతి టెంపుల్లో చేసాం కదా, వాళ్ళు ప్రసాదం పెట్టారనమాట. సో ప్రసాదం పెట్టేటప్పుడు అందులో ఏం వేశారో తెలియదు కానీ అసలు అమృతంలా ఉందన్నమాట. నేను ట్రై చేశాను, వీడియో కూడా తీసుకున్నాను. అందుకని ఆ వీడియో ఇక్కడ పోస్ట్ చేస్తాను. యాక్చువల్గా ఆ రోజు నా బర్త్డే. సో నిజంగా పాయసం ఎంత బాగుందంటే నా చేత్తో నేను చేసుకున్నాను. అందులో వేసిన ఒక ఇంగ్రీడియంట్ వల్ల ఆ పాయసానికి రుచి వచ్చేసింది. టాపిక్ మీకు మళ్ళీ ఇది అర్థం అవ్వాలని చెప్తున్నానండి. ఆ పాలల్లో నేను మిరియాలు యాలకులు వేసేసాను, అలాగే రైస్ కూడా వేసేసి చక్కగా కలిపేసుకున్నాను. చూసారు కదా, చూడండి టెక్చర్ బాగుంటుంది, కొంచెం లూజీగా కొంచెం థిక్కీగా. సో పాయసం కన్సిస్టెన్సీకి వస్తూ బాగుంటుంది. ఇప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి కదా మనం వేసేటప్పుడు, బెల్లం వేసేటప్పుడు ఇలా మెల్ట్ చేసుకుని వేసారనుకోండి పాలు విరగవన్నమాట. స్టవ్ కూడా ఆపకండి. మనం ఈ బెల్లం వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేయొద్దు. ఆఫ్ చేసామంటే పాలన్నం చల్లగైపోయి వేడి ఈ బెల్లం లిక్విడ్ వేసామంటే విరిగిపోతాయి అన్నమాట. అలా కాకుండా స్టవ్ ఆపకుండా లిక్విడ్ మొత్తం కూడా వేసేసి కలిపేసేయండి. ఆ తర్వాత జీడిపప్పును వేసేసి మనం పాయసంలో జీడిపప్పును కూడా వేపేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, అదే పచ్చకర్పూరం. ఈ పచ్చకర్పూరం కొంచెం లిటిల్ పించ్ వేస్తున్నాను అంతే, కానీ దాని టెక్చరు, టేస్ట్, స్మెల్ అమోఘం, అమృతం అండి నిజంగా. ఇలా మీరు నైవేద్యం పెట్టుకునేటప్పుడు కొంచెం పచ్చకర్పూరం వేయండి. యాక్చువల్గా మన తిరుపతి ప్రసాదంలో కానివ్వండి, అమ్మవారికి కానివ్వండి, ఎంతో ప్రీతికరమైన ఈ పచ్చకర్పూరం మన శరీరానికి కూడా ఎంతో మంచిది. నేను ఓం శాంతిలోని పాయసం తిన్నప్పుడు నాకు అనిపించింది అనమాట, ఈ రంగు రుచి ఎలా వచ్చిందని. ఏ టెంపుల్లో కూడా సీక్రెట్ అనేది చెప్పరు కదా, పైగా మేము కూడా అడగలేదండి. కానీ నేను ట్రై చేశాను, ఎందుకో పచ్చకర్పూరం వేసి పాయసం చేయాలని అనిపించింది అనమాట మనసుకి. అందుకని ఈ ప్రాసెస్లో ట్రై చేసిన అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితో అన్నం మిక్స్ చేసి ఇలా కొద్దిగా పచ్చకర్పూరం వేసి చాలా కమ్మ తయారు చేశాను. అసలు ఎప్పుడూ తినలేని అద్భుతమైన రుచి అనమాట. కొంచెం కూడా వదిలిపెట్టలేదు. నాకు ఎప్పుడు గాడ్ ప్రామిస్గా చెప్తున్నాను, ఎప్పుడు కూడా పాయసం కుదరలేదు. మా వారు ఎప్పుడు తిడుతూ ఉండేవారు, నీకు వచ్చే అసలు చేయడం అని చెప్పి. కానీ ఈరోజు ఏంటంటే అసలు ఎంత బాగుందో అని అందరూ కూడా తినేసామన్నమాట. ఆ రోజు నిజంగా చాలా బాగుందండి. పచ్చకర్పూరం వేయగానే అసలు ఆ టెక్చరు, రుచి, వాసన మారిపోతుంది. సో నేను ఈ టిప్ తెలుసుకున్నానని నేను ఈ వీడియో మీకు పోస్ట్ చేయడం జరిగిందండి. సో అంతే తప్పితే నెక్స్ట్ వీడియోలో చాలా డీటెయిల్డ్గా అనేది వీడియో చేస్తాను. ఈ వీడియో ఏంటంటే సరదాగా వ్లాగ్ షూట్ చేశాను అనమాట. నేను బర్త్డే రోజు వ్లాగ్ కింద చేద్దామని చెప్పి, కానీ కుదరలేదు. సో ఇక్కడతోనే స్టాప్ చేస్తానమాట. సో ఎలాగ పాయసం చేశాను కదా, సో కొంచెం క్వాలిటీగానే ఉంది వీడియో అని చెప్పి నేను వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుందండి. సరే, ఒక్కసారి పచ్చకర్పూరం వేసి కొంచెం వేసుకోండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.